వెల్కమ్ బ్యాక్. రామారావు గారు, అమెరికా వద్ద సైనిక బలం ఉంది, డాలర్ ఆధిపత్యం ఉంది, టెక్నాలజీ కంపెనీలు ఉన్నప్పటికీ చైనా ఎదుగుదలను అడ్డుకోలేకపోవడం వెనక కారణాలు ఏమేమి ఉంటాయి? ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్నాయా? రామోహన్ గారు. చక్రి మనకు రెండు బలమైన దేశాలు ఇప్పుడు కూడా ఘర్షణకు దిగవు. హ్మ్. ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు తమ బలాలను చాటుకుంటారు, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటారు. రెండు దేశాలు తలపడితే వాళ్ళే నష్టపోతారు కదా. అందుకనే ఇక్కడ ఏ దేశం కూడా చూడండి, మీరు డైరెక్ట్ గా తలపడే అవకాశం లేదు. ముఖ్యంగా చైనా, అమెరికా ఇది అసలు తలపడే అవకాశం లేదు. ఎందుకంటే ఏ వాణిజ్యంలో కూడా, పోటీలో కూడా ఎవరి పరిధిలో వాళ్ళు దోచుకోవడానికి ఇస్తారు. ఉదాహరణకు చైనా దక్షిణాసియాలో ఉన్న 5-6 కంట్రీస్ మీద పెత్తనం సాగిద్దాం అనుకుంటున్నారు. బంగాళాఖాతంలో, ఇటు పక్క బంగాళాఖాతం ద్వారా హిందూ మహాసముద్రంలో, ఇటు అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ ద్వారా, అంటే బంగ్లాదేశ్ ద్వారా ఇందులోకి చొరబడాలి, అటు పక్కన పాకిస్తాన్ ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలో చొరబడాలి. అది దాని ఉద్దేశం. అందుకని మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అప్పులు ఇచ్చి కబలిస్తుంది. అంటే ఒక వడ్డీ వ్యాపారం లాగా తాను పోర్టును స్వాధీనం చేసుకుంటుంది, మెల్లమెల్లగా విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటుంది, కొత్తగా విమానాశ్రయాలు కడతది. అదే బెలూచిస్తాన్ లో చూస్తే మనకు మన మన పాకిస్తాన్ లో ఉన్న భూభాగంలో ఓ విమానాశ్రయం కట్టింది. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది. దాన్ని వాడుకోవడానికి అక్కడ ప్రజలు అనుమతిస్తలేరు. చైనా మా భూభాగంలో చైనా సమస్యలు ఎక్కువమంటున్నారు. అందుకనే మీరు ఆఫ్ఘనిస్తాన్ సందు నుంచి, భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి మొదలుకొని కింది దాకా వచ్చే ప్రయత్నం చేస్తుంది. జియో పాలిటిక్స్ లో చైనా తనదే రీతిలో ముందుకుపోతుంది. ఇటు అమెరికా ఏమో తనది ఇంకో రూట్, వాళ్ళు సపరేట్, వాళ్ళ రూటే సపరేట్. వాళ్ళు డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలి. చమురు మీద డాలర్ ఆధిపత్యం ఎప్పుడు కొనసాగుతుంది, ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే చమురు అంటే అన్ని కమోడిటీస్ లో బాగా డాలర్ పెత్తనం కొనసాగేది ఓన్లీ చమురు మీదనే. కనుక ఆయిల్ బావులు స్వాధీనం చేసుకోవడం, దేశాలను స్వాధీనం చేసుకోవడం, వెనిజులాను స్వాధీనం చేసుకోవడానికి ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. కనుక వెనిజులాను ఏదో రకంగా కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని కొట్టినట్టు వాళ్ళు మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారని, వాళ్ళు పెద్ద ఎత్తున తీవ్రవాదం చేస్తున్నారని, మాదక ద్రవ్యాల తీవ్రవాదానికి పాల్పడుతున్నారని, సరఫరా చేస్తున్నారని చెప్పి వాళ్ళ అధ్యక్షుడిని అది మధురని ఎత్తుకపోయారు, ఆయన భార్యను తీసుకపోయారు. అమెరికాలో ఇప్పుడు బందీ అయింది. కనుక అట్లా అంటే అమెరికా పెత్తనం ప్రపంచం మీద ఒక డాలర్ పెత్తనం, దాంతో పాటు విదేశాల స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ప్రపంచ యుద్ధం వచ్చినా రేపొద్దున అంతటా మేమే ఉంటామని అనుకోవడం, దాని ఒక స్ట్రాటజీ. చైనా దాన్ని ఆర్థికంగా బలపడాలి. అట్లాగే దాంతో పాటు జియో పాలిటిక్స్ లో కొన్ని దేశాలను స్వాధీనం చేసుకోకుండానే వాళ్ళ ఆర్థిక రాజకీయ సమస్యలు వేలుపెట్టాలి. ఇది చైనా పాలసీ. ఈ రష్యానేమో ఊపర్ శర్వాణి అందరు పరిశాన్ అంటే గతంలో రష్యా, అమెరికా 2 కూటమిలో ఉండేది. ఇవాళ చైనా అభివృద్ధి చెందిన తర్వాత రష్యా పెద్దగా లేదు, తన సమస్యలు తాను ఎదుర్కొన్నది. కానీ ఇప్పటికి కూడా మనలాంటి దేశానికి చేయడాన్ని కానీ రష్యా తనది రీతిలో చేస్తుంది. అంటే వీళ్ళందరూ వరకని చెప్పినట్టు రష్యా కానీ, చైనా కానీ మనకు వాళ్ళ అవసరాల నిమిత్తం కొంతవరకు కొంత మిత్ర దేశాల కోసమే ఆయుధాలు తయారు చేసుకుంటారు. అమెరికా అట్లా కదా. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్ కానివ్వండి, ఈ 4-5 దేశాలు ఆయుధ బేహాలుగా ఉండుకుంటూ వాళ్ళు తయారు చేసిన ఆయుధాలను అమ్ముకుంటారు, యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు. భౌతిక యుద్ధాలు 4-5 ప్రపంచంలో జరుగుతున్నాయంటే కారణం దానికి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడం. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలోనట కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందు ఎవరెవరి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయని పాఠవ పరీక్షలు చేసుకున్నారట. 6 నెలలు సానబట్టారట ఆయుధాలు. అట్లాగే ఇక్కడ అప్పుడేమో కత్తులు కటాలతో కొట్టుకోవడమే కదా, అశ్వదళం లేకపోతే ఏనుగుల దళం, అంటే మనకు జంతువులు కత్తులు కటాలను కొట్టుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు కదా. దానికి క్షిపణులు ఎంత దూరం పోతాయి. అందుకని చూడండి, అమెరికా ఇరాన్ చాలా తక్కువ అంచనా వేసింది. ఏది, రష్యా నుంచి సప్లై అయిన క్షిపణులు మహా అయితే 2000 కిలోమీటర్లు దాటది. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణి సామర్థ్యం 2000 కిలోమీటర్లని అంచనా వేసింది మొదటి కన్నా. దిగో గార్సియా దీవి 4000 కిలోమీటర్ల పైన దూరం ఉంది, ఏది ఇరాన్ నుంచి. దాన్ని కొట్టగలిగింది కదా. అంటే రష్యానేమో తన ఆయుధాలను తన మిత్రులకు సప్లై చేసుకుంటూ రష్యా ఒక రకంగా ఆయుధ బేహారిగా మారింది. ఇటుపక్క అమెరికా కూడా తన దగ్గర ఉన్న ఆయుధాలను అమ్ముకుంటూ ఇజ్రాయెల్ సప్లై చేస్తుంది, ఉక్రెయిన్ సప్లై చేస్తుంది, ఆఖరి పాకిస్తాన్ సప్లై చేస్తుంది. పాకిస్తాన్ ఆయుధాలు కదా. చైనా కూడా పాకిస్తాన్ సప్లై చేస్తుంది. ఇట్లా ఆయుధాలు అమ్ముకుంటూ ఈ బతుకుతున్న దేశాలు ఆర్థిక రంగంలో పెద్దగా ఉండవు. ఎందుకంటే ఆర్థిక రంగం అంటే అదే ఆర్థిక రంగం అనుకుంటున్నారు. కానీ చైనా ఏం చేసింది, ఆయుధాల వ్యాపారం కంటే వాళ్ళ తయారీ రంగం మీద బాగా దృష్టి పెట్టి వాళ్ళ తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నది. ఏ ప్రోడక్ట్ కావాలన్నా చైనా ప్రోడక్ట్ దొరుకుతుంది. సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే ఏదైనా సరే, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా చైనా దొరుకుతుంది. కనుక చైనా ఇవాళ తయారీ రంగంలో ఉన్న దాని వల్లనే తన దేశంలోని పౌరులను రక్షించుకుంటుంది, ఇతర దేశాల పౌరులకు ఉత్పత్తులు అమ్ముతుంది. దానివల్ల
ఎప్పుడైనా వ్యాపారంలో ఒక దేశమే పరిమితమై గోడ కట్టుకొని ఉంటే వ్యాపారం ముందర పడదు. అవును. కానీ పక్క దేశాలకు చాలా దేశాలకు విస్తరించడం వల్ల చైనా వస్తువు అమ్మని దేశాలు లేవు. ప్రపంచంలో దాదాపు 180 దేశాలు ఉంటే చైనా వస్తువు వాడని దేశం లేదు. అవును. కనుక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మానవ శ్రమను అట్లా మలుచుకున్నారు. చైనా ఆ రకంగా ఉత్పత్తికి కారకమైంది. కనుక వాళ్ళ దేశంలో అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల కల్పనలో కూడా చైనా అగ్రగామి ఉంది. చక్రి మీరు చూడండి, మన బుల్లెట్ ట్రైన్స్ నుంచి మొదలు పెడితే, పెద్ద పెద్ద ఆనకట్టల నుంచి మొదలు పెడితే, పెద్ద పెద్ద రోడ్ల నుంచి మొదలు పెడితే, మౌలిక వసతులు 3-4. ఒకటి రైల్ వ్యవస్థ, రెండోదేమో రోడ్డు వ్యవస్థ, మూడోదేమో ప్రాజెక్టులు, ఇట్లా వ్యవసాయము, ఈ 4 కలగలిపి వాళ్ళు చేసుకుంటారు. అందుకని చైనా ఇవాళ అమెరికా ధీటుగా ఎదిగింది. కానీ అమెరికా దాటిపోవడానికి ఒకటే ఒక అవరోధం, డాలర్ పెత్తనం పోతే అమెరికాను అధిగమిస్తుంది. డాలర్ పెత్తనం ఇట్లా ఉంటే చైనా కూడా డాలర్లలో మార్చుకుంటుంది కదా డబ్బుల్ని. ఉదాహరణకు మన దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటుంది అనుకోండి చైనా, లేకపోతే మన దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకుంటుంది. మనకు చైనాకు మధ్యన యువాన్లు నడుస్తలేవు, డాలరే నడుస్తున్నాయి. మరి డాలర్ పెత్తనం దాన్ని కాదనలేకపోతుంది కదా. అది కాదనన్నాడు. లోకల్ కరెన్సీ వాడే బ్రిక్స్ దేశాలు, మన బ్రిక్స్ దేశాలకు ఇప్పుడు మనం ఈ సంవత్సరం అధ్యక్షత వహిస్తున్నాం. బ్రిక్స్ దేశాల సదస్సు కూడా జరగబోతుంది. బ్రిక్స్ దేశాలకు మనం ఎట్లయితే మనం ఒక ప్రపోజల్ చేసినామో లోకల్ కరెన్సీని వాడుకుందామని, అట్లాంటిది కనుక ముందుకు వస్తే సార్క్ దేశాలు ఏకమవుతున్నాయి, బ్రిక్స్ దేశాలు ఏకమవుతున్నాయి. యూరో కరెన్సీని కూడా అమెరికా దాన్ని నాశనం చేసింది కదా. యూరో కరెన్సీ ఉన్నా కనీసం యూరోపియన్ కంట్రీస్ అయినా మార్చుకునే. అంటే డాలర్ పెత్తనం కొనసాగినంత కాలం రష్యాను చైనా అమెరికాను బీట్ చేయలేదు అని నేను అంటున్నాను. ఎవరి పెత్తనం వాళ్ళు చూసుకుంటారు, ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ ప్రజలను మన దేశాలను కబడేసుకుంటారు, దేశాల మీద పెత్తనం చేస్తుంటారు. కనుక ఒక ఇద్దరు బలవంతులు ఎప్పుడు ఢీకొనరు. దానివల్ల వాళ్ళ తెలుసు, వాళ్ళకి నష్టపోతామని. ఒకరిని మీరు ఢీకొంటే ఇంకోటి నష్టపోతామని తెలుసు కనుక ఢీకొనకుండా ఉంటారని నేను